ఏ జస్ట్ ప్రెడిక్టెడ్ దిస్ యుఎస్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్. న్యూస్ ఛానల్స్ లో చూసే ముందే గ్రాక్ వార్ డేట్ ని గెస్ చేసేసింది. మరి ఇంతకీ రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి? లెట్స్ టాక్ లాజిక్. గ్లోబల్ గా సిచ్యువేషన్ చాలా ఇంటెన్స్ గా ఉంది. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ లాంచ్డ్ మేజర్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ అండ్ రెస్పాన్స్ గా ఇరాన్ 27 యుఎస్ బేసెస్ ని అటాక్ చేసింది. బట్ ద రియల్ గేమ్ చేంజర్ న్యూస్ లో లేదు, టెక్నాలజీలో ఉంది. షాకింగ్ ట్రూత్ ఏంటంటే ఎలాన్ మస్క్స్ గ్రాక్ లాస్ట్ వీకే ఫెబ్ 28 ఎగ్జాక్ట్ స్ట్రైక్ డేట్ అని ప్రెడిక్ట్ చేసింది. ఇంకా క్రేజీ విషయం, స్ట్రైక్ రాడార్ అనే ఏఐ టూల్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేసి రియల్ టైమ్ లో ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసింది. యుఎస్ మిలిటరీ ఇప్పుడు క్లాడ్ ఏఐ టార్గెట్ ఐడెంటిఫికేషన్ కోసం వాడుతుంది. ఏఐ ఈజ్ నో లాంగర్ ఫర్ జస్ట్ ఫన్, ఇట్స్ ద బ్రెయిన్ ఆఫ్ మోడర్న్ వార్ఫేర్. మరి ఇంతకీ రేపు మన ఇండియన్ మార్కెట్ ని ఎలా హిట్ చేస్తుంది? ఆయిల్ ప్రైసెస్ క్రూడ్ $67 to $68 దగ్గర ఉంది. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ డిస్రప్ట్ అయితే $100 టచ్ అవ్వచ్చు. మన 90% ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ వల్ల ఇది మన పాకెట్ కి పెద్ద హోలే. నిఫ్టీ లెవెల్స్ రేపు హ్యూజ్ వాలిటాలిటీ గ్యారంటీ. నిఫ్టీ 50కి 25,000 లెవెల్స్ ఇస్ ద లైన్ ఇన్ ద శాండ్. అది బ్రేక్ అయితే ఇంకా టెన్షనే. ఇన్ఫ్లేషన్ ఎవ్రీ $10 ఆయిల్ ప్రైస్ రైస్ మన ఇంపోర్ట్ బిల్ 15,000 crores పెంచుతుంది. ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ రెడీగా పెరుగుతాయి. ఇందుకే రేపు ఏం సెక్టర్స్ ని డీప్ గా వాచ్ చేయాలంటే ఏవియేషన్ అండ్ పెయింట్స్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డిఫెన్స్ స్టాక్స్ లో ఇంట్రెస్ట్ పెరగచ్చు అండ్ గోల్డ్ ఆర్ సిల్వర్ సేఫ్ హెవెన్స్ గా సర్చ్ అవుతాయి. ఇక్కడ నేను టిప్స్ ఇవ్వట్లేదు, లాజిక్ మాత్రమే చెప్తున్నాను. మార్కెట్స్ ఓపెన్ అవ్వడానికి కొన్ని గంటలు ఉంది. మీరు రేపు సెల్లింగ్ చేస్తారా లేక మార్కెట్ రికవర్ అవ్వడానికి వెయిట్ చేస్తారా? మీ స్ట్రాటజీని కమెంట్ చేయండి. లెట్స్ డిస్కస్ ఇన్ ద కమెంట్స్. ఇంకా ఇలాంటి రా మార్కెట్ డేటా కోసం ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.